ఖచ్చితంగా అది కరెక్టే. ఆయన మాట్లాడక తప్పదు. ఫస్ట్ ట్రిప్పే ఎక్స్పెక్ట్ చేశారు. చిలకలూరుపేట దగ్గర తగ్గినటువంటి సందర్భం నెక్స్ట్ ట్రిప్ అయితే ఉంటది. కూటమి కట్టిన తర్వాత అట్లాగా మనల్ని వెనకాల ఎందుకు వేసుకొస్తారనేది వైసీపీ అప్పుడే ప్రిపేర్డ్‌గా ఉంది. జగన్ గారు ప్రిపేర్డ్. ఆ! ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫస్టు కాస్త అంటి ముట్టట్టుగా ఉంది. బంధం ఇప్పుడు తప్పదు గదా! చేస్తారు. మీరు ప్రిపేర్డ్‌గానే ఉండండి అని చెప్పి కార్యకర్తలకి, నాయకులకు ముందే చెప్పేసాడు తను. నెక్స్ట్ ట్రిప్ మీటింగ్స్ అప్పుడు మనకుంటది. మన మీద గట్టిగా ఉంటది అని. కాకపోతే ముందే గైడ్‌లైన్స్ ఇచ్చేసాడు. ఎవ్వరు మోడీ మీద వ్యక్తిగతంగా దూషించొద్దు. మోడీని గాని, అమిత్ షాని గాని లైన్ దాటొద్దు. దానికి రాజకీయపరమైనటువంటి విమర్శ పార్టీ ఎవరిని నిర్దేశిస్తే వాళ్ళు మాట్లాడండి అంతవరకు. అందుకే మీరు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డితోనే మాట్లాడిచ్చారు. ఏది పడితే అది మాట్లాడలేదు ఎవరు కూడా. భరత్తో వీళ్ళు మాట్లాడినా కూడా దుర్భాషలాడటము అట్లాంటిది లేదు. విధానపరమైనటువంటి పాయింట్స్ వరకే ఎత్తి వదిలేశారు అంతవరకు. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి మంచి బూస్టే. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ శ్రేణులకున్న ఒక అసంతృప్తిని చల్లార్చారు. ఎందుకు అంటే పొత్తు పెట్టుకున్నారన్నటువంటి మాటే కానీ ఇంకెన్నికలు 5 రోజులు ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్యన బంధం తక్కువగానే ఉంది. జనసేనకి తెలుగుదేశానికి బంధం బలంగా ఉంది. జనసేనకి బీజేపీకి బంధం బలంగా ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యన మాత్రం తేడా ఉంది.